ఆడపిల్లలు ఆలోచించండి, అందరితోనూ జాగ్రత్తగా ఉండండి. ఆదమరిస్తే మరి అంతే సంగతండి. ఆడపిల్లలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. మిమ్మల్ని నట్టేట ముంచేస్తుంది మోసగాళ్ల ప్రేమ. వీళ్ళ ప్రేమ లాలింపు తాలింపు అన్నీ వటి భ్రమ. మిమ్మల్ని పడేయడానికి ఎంతగానో చేస్తారు హంగామా. ఎన్నో రకాలుగా నడుపుతారు డ్రామా. అమాయకంగా మీరు వాళ్లను నమ్మి చనువిస్తే అది మీ కర్మ. ఆడపిల్లలు ఆలోచించండి, అందరితోనూ జాగ్రత్తగా ఉండండి. ఆదమరిస్తే మరి అంతే సంగతండి. వాళ్లతో విచ్చలవిడిగా తిరిగితే చేస్తారు మిమ్మల్ని మోసం. అందుకే మోసగాళ్లతో చేయకండి సహవాసం. మీరు వారిని గుడ్డిగా నమ్మిన పిరగనమ్మితే జరిగి మిమ్మల్ని కాపాడదు ఏ చట్టం. అప్పుడు నీవు చెయ్యలేవు వారితో పోరాటం. అవుతుంది నీ బ్రతుకు తెగిన గాలిపటం. ఈ లోకంలో ఎవ్వరూ తీర్చరు నీ ఆరాటం. ఆడపిల్లలు ఆలోచించండి, అందరితోనూ జాగ్రత్తగా ఉండండి. ఆదమరిస్తే మరి అంతే సంగతండి. ఇవన్నీ భరించలేక నీవు సూసైడ్ చేసుకొంటే నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నిన్ను కన్నవారు ఈ క్షోభను భరించగలరా? తల్లిదండ్రులు తల్లడిల్లిపోరా, సమాజంలో జీవశ్చవాలుగా బ్రతకగలరా? టీవీలోనూ పత్రికల్లోనూ పదే పదే నీ గురించే చెబుతుంటే వారి గుండెలు అగ్ని పర్వతాలై పేలిపోవా? ఇరుగు పొరుగు వారి సూటిపోటి మాటలు వారి గుండెల్లో గుణపాలై గుచ్చుకోవా? ఆడపిల్లలు ఆలోచించండి, అందరితోనూ జాగ్రత్తగా ఉండండి. ఆదమరిస్తే మరి అంతే సంగతండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని నమ్మకండి. ప్రేమలు వ్యామోహాలు అంతా వట్టి బూటకం, మోసపోకండి. తల్లిదండ్రులు చెప్పినట్టు నడుచుకోండి. ఒక్కసారి తల్లిదండ్రుల గూర్చి ఆలోచించండి. ఈ సృష్టిలో తల్లిదండ్రులు మించిన దైవాలు లేరని తెలుసుకోండి. భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకోండి. బ్రతుకంతా సుఖ సంతోషాలతో జీవి